2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. హైరింగ్స్‌లో చాలా సందర్భాల్లో రిజెక్ట్ అవుతున్న ప్రాసెస్‌లో చాలామంది స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే, అసలు మమ్మల్ని ఏఐ సెలెక్ట్ చేస్తుందా? హెచ్ఆర్ సెలెక్ట్ చేస్తున్నారన్న క్వెషన్ మార్క్ కనిపిస్తుంది. ఎలా సార్, అంటే హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? సో స్టార్టప్ కంపెనీస్ అయితేనేమో రెజ్యూమ్స్ని డైరెక్ట్గా హెచ్ఆర్స్ చూస్తారండి. ఒక 50 ఎంప్లాయీస్ అబోవ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్, ఫస్ట్ రెజ్యూమ్ స్క్రీనింగ్ అంతా కూడా ఏఐనే యూజ్ చేస్తారనమాట. సో ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ ప్రతి కంపెనీ యూజ్ చేస్తుంది, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో దీంట్లో మినిమం 90% ఆఫ్ అబోవ్ స్కోర్ రావాలి. ఈ 90% ఆఫ్ అబోవ్ స్కోర్ ఎలా వస్తుంది అంటే, వాళ్ళు ఏదైతే జాబ్కి అప్లై చేశారో, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్ సెట్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది మీ రెజ్యూమ్లో మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే అలా మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆ స్కోర్ అన్నది దానికి తగ్గట్టు ఇస్తారు. ఆ స్కోర్ ఎందుకు 90%? ఒక 6 months 1 year బిఫోర్ అయితే 80% అబోవ్ ఉంటే అయ్యేవాళ్ళు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పెరిగిపోతున్నారు, బయట అన్ఎంప్లాయ్మెంట్ రేషియో బాగా పెరుగుతుంది. ఒక్క జాబ్కి మినిమం 10,000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. మనకి 2026 ఏప్రిల్లో బోత్ తెలుగు స్టేట్స్ నుంచి డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు 12 lakh స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఇంతమందికి జాబ్స్ రావాలి అంటే కష్టం కదా. సో అందులో స్కిల్ ఇంపార్టెంట్. సో ఈ ఏఐ సెలెక్ట్ చేసే రెజ్యూమ్ ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఏటీఎస్ స్కోర్ అన్నది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. ముందు అప్లై చేసే ముందే చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు, అదే రెజ్యూమ్ని అన్ని జాబ్స్కి అప్లై చేస్తారనమాట. అట్లా కాదు, జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఆ రెజ్యూమ్లో మాడిఫై చేసుకుంటూ ఉండాలి స్కిల్ సెట్. అప్పుడు మీరు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి మీకు ఇంటర్వ్యూ కాల్ అన్నది వస్తుంది. సెకండ్ చేసే థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ జావా నేర్చుకుంటున్నారండి, లేదా పైథాన్ నేర్చుకుంటున్నారు, కానీ ప్రాజెక్ట్స్ మాత్రం జావా పైథాన్ రిలేటెడ్ ఉంటాయి, డేటా సైన్స్ రిలేటెడ్ ఉంటాయి. ఎందుకు డేటా సైన్స్ రిలేటెడ్ ఉంటాయి? కాలేజ్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేపిస్తారు. సో వాటినే మెన్షన్ చేస్తారు. అప్పుడు వీళ్ళకున్న స్కిల్ సెట్కి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ మ్యాచ్ అవ్వు. సో అక్కడ షార్ట్ లిస్ట్ అవ్వరు. ఎప్పుడు కూడా రెజ్యూమ్లో హానెస్ట్గా మీకు ఏమొచ్చు అన్నదే మెన్షన్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ అయినా సరే. అప్పుడే మీకు క్వాలిఫై అయినప్పుడు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా రెజ్యూమ్ బేస్డే ఉంటాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మనకన్నా ముందు కంపెనీకి వెళ్ళేది మీ రెజ్యూమ్ ఫస్ట్. ఓకే, సో ఆ రెజ్యూమ్ మీ గురించి మాట్లాడాలి అన్నప్పుడు దాంట్లో మీ స్కిల్ సెట్ ఎంత అన్నది కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోగలరు? లింక్డ్ఇన్ యూజ్ చేయాలి. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని మెన్షన్ చేయాలి రెజ్యూమ్లో కూడా. గిట్హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, దాంట్లో ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి, ఆ లింక్ ఇవ్వాలి. అండ్ దెన్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు ఒక లైవ్ లింక్ వస్తుంది, ఆ లింక్ కూడా రెజ్యూమ్లో పెట్టాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో దీంతో పాటు కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్, లీడ్ కోడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో. అవి కంపీట్ అయ్యి కనుక టాప్లో ఉంటే వాళ్ళు మీకు మళ్ళీ సర్టిఫికేట్స్ ఇస్తారు, అవి గ్లోబల్ లెవెల్ సర్టిఫికేషన్స్. సో వాటిని కూడా మెన్షన్ చేయాలి. ఇలా యూనిక్గా ఎప్పుడైతే రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారో అప్పుడు ఏఐ చేసినా లేదా హ్యూమన్ చేసినా రెండు ఒకటే, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో స్టూడెంట్ అనేవాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, అండ్ దాంతోపాటు అప్లై చేసే ముందు అసలు స్కిల్ ఎంతవరకు ఉందన్నది పాయింట్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.